1956లో మొత్తం వ్యవసాయ భూముల్లో నీటిపారుదల సౌకర్యమున్న భూమి శాతం. 1956లో మొత్తం వ్యవసాయ భూములతో పోలిస్తే 17.3% వ్యవసాయ భూములకు నీటిపారుదల సౌకర్యం ఉంది. 1956లో నీటిపారుదల సంఘం 82.7% భూమి ఎండిపోయిందని లెక్కగట్టింది. జనాభాలో 81% మంది గ్రామాల్లో నివసిస్తున్నారు. మొత్తం శ్రామిక శక్తిలో దాదాపు 70% మందికి ఉపాధి కల్పించే మానవ చరిత్రలో వ్యవసాయం ప్రధాన వృత్తి. కృష్ణా మరియు గోదావరి డెల్టాల యొక్క అద్భుతమైన కాలువ వ్యవస్థలు 1.2 మిలియన్ హెక్టార్ల భూమికి సాగునీరు అందిస్తాయి. భారీ మరియు చిన్న ప్రాజెక్టుల ద్వారా నీటిపారుదల సామర్థ్యంలో వ్యత్యాసం ఏర్పడింది మరియు వాస్తవ వినియోగం పెరుగుతోంది. ఇది దేశ వ్యవసాయ ఉత్పాదకతను బెదిరించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఐకార్ ప్రకారం కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ యొక్క ప్రధాన వ్యవసాయ విద్య మరియు పరిశోధన సంస్థ. దీనికి సంబంధించిన అదనపు సమాచారం 16.3%, 20.3% మరియు 21.3% సాధారణ శాతాలు.